బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సునీత మహేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, సర్వే సత్యనారాయణ, ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్, గద్దర్ కూతురు వెన్నెల హాజరయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ సమస్యలపై చర్చిస్తున్నారు. నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్తో జరుగుతున్న సమీక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే కొంతమంది కాంగ్రెస్ నేతలకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తారో వాళ్ళకి సంబంధించి స్ట్రీట్ రూల్స్ అనేవి ఉంటాయి, గట్టి చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా సందర్భంగా నటరాజన్ వాళ్ళకి చెప్తున్న అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ సమావేశంలో హేమ? ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులతో ఇటు మీనాక్షి నటరాజన్ మీటింగ్ జరుగుతోంది. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉన్న ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా అన్ని అంశాలను కూడా నటరాజన్ ముందు ఎవరికైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో వాటిని చెప్పుకుంటున్నారు. అదే విధంగా మల్కాజ్గిరిలో ఎన్నికల తర్వాత ఒక్క సమీక్ష సమావేశం కూడా జరగలేదు. అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని తెలుసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ వాటికి అసలు ఏం జరిగింది అనే కోణాల్లో కూడా అటు మంత్రి శ్రీధర్ బాబుని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి కూడా మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ రాహుల్ గాంధీ కుటుంబం గురించి, అసలు రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల ముందు మనం ఎంత, ప్రతి ఒక్కరు కూడా తమ తమ పదవులను తమ కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలి, రాహుల్ గాంధీ కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారు. ఆ విజన్ ని మనందరం కూడా ఫాలో అవుతూ పార్టీని మరింత బలంగా చేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా 1 year పాటు చేసేటటువంటి జై బాపు జై సంవిధాన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ని కూడా పబ్లిక్ లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అండ్ పబ్లిక్ తో ఏ విధంగా మమేకం అవ్వాలి అనే కోణాల్లో కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మంత్రులతో కానివ్వండి లేదా మీ ఎమ్మెల్యేలతో కానివ్వండి, ఎవరితో అయినా సరే ఇబ్బందులు ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి చెప్పండి. ఇలా మీటింగ్స్ ఎప్పుడైతే సమీక్ష సమావేశాలు జరుపుతామో ఆ సమయంలో చెప్పండి. కానీ ఎవరు కూడా బయటకు వెళ్లి మాట్లాడొద్దు, గాంధీ భవన్ బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడొద్దు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడొద్దు అంటూ కూడా అందరికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఎవరైతే పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇన్ కేస్ హెచ్చరించిన తర్వాత కూడా వినకపోతే మాత్రం ఖచ్చితంగా రీసెంట్ గా తీన్మార్ మల్లన్నను ఏ విధంగా సస్పెండ్ చేశారో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అటు మంత్రులతో రీసెంట్ గా ఒక మంత్రి మీద వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య భేటీని ఏర్పాటు చేశారు. సో అలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైనా మంత్రులతో విభేదాలు ఉంటే నేరుగా వచ్చి నాతో చెప్పొచ్చు, కానీ బయట అయితే మాట్లాడొద్దు. కేవలం బయట మాట్లాడాల్సింది ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, సంక్షేమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. పార్టీ కోసం పార్టీని మరింత దృఢంగా బలంగా చేసే మాటలు మాట్లాడాలి, కానీ ఇంటర్నల్ విభేదాలు ఏవి కూడా బయట మాట్లాడొద్దు అంటూ ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసి పంపించారు. ఇంకా కాసేపటి క్రితం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జగ్గారెడ్డి తనకు సమయం ఇవ్వాలి అంటూ కూడా కోరారు. ప్రస్తుతం తను మీటింగ్ లో తనకు సమయం ఇవ్వనని, తర్వాత వ్యక్తిగతంగా వచ్చి కలవండి అంటూ కూడా జగ్గారెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా సరే మీటింగ్ లో మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే నేరుగా తనని మీనాక్షి నటరాజన్ ని పర్సనల్ గా వచ్చి కలిసి మాట్లాడొచ్చు అంటూ కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. ఇక పాత కొత్త నేతల మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీలు కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తున్నారు. అండ్ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కానివ్వండి లేదంటే ఎంపీలతో, మంత్రులతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి మాత్రం హామీ ఇచ్చి పంపిస్తున్నారు. అండ్ మోరోవర్ 10 ఏళ్ల నుండి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకే కార్పొరేషన్ పదవులు ఉంటాయి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. చాలా మంది ఇప్పటికే టీపీసీసీ కార్యవర్గం కానివ్వండి లేదంటే ఇతర నామినేటెడ్ పదవుల కోసం ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళు కూడా అటు హోప్స్ పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ మాత్రం
ఒక చెక్ పెట్టేసినట్టే దాదాపు 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటాయి అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అండ్ ఇదే గాంధీ భవన్ కి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్కంఠతో వచ్చారు. అసలు ఏం మాట్లాడాలి, ఏం అడుగుతారు, మేము ఏం సమాధానం చెప్పాలి అని ఒక భయంతో వచ్చారు. అందరూ ఆన్ టైంకి వచ్చారు. కానీ రిటర్న్ వెళ్తున్నటువంటి సమయంలో మాత్రం ఒక హోప్తో, ఒక భరోసాతో వెళ్తున్నారు. కాంగ్రెస్ కి పూర్వ వైభవం రాబోతోంది. మేమందరం ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ జెండా మోసి పనిచేసినందుకు మాకు సముచిత న్యాయం జరగబోతోంది, మాకంటూ ఒక గుర్తింపు రాబోతోంది అని అయితే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు మొదటి రోజు మెదక్ పార్లమెంట్ వాళ్ళతో 2 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాచరణ ఫ్యూచర్ డేస్ లో ఎలా ఉండబోతోంది అండ్ పబ్లిక్ లోకి ఏ విధంగా వెళ్ళాలి అండ్ అన్ని లోకల్ బాడీ ఎన్నికలు కానివ్వండి ప్రతి ఒక్కటిని కూడా మెన్షన్ చేశారు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. 7 గంటల వరకు ఈ సమీక్ష కూడా ఉండబోతుంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఫ్రంటల్స్ తో మీటింగ్ ఉంటుంది. అనంతరం పెద్దపల్లి నియోజకవర్గం అండ్ ఆదిలాబాద్ నియోజకవర్గంతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమకి ఏం సమస్య ఉన్నా సరే నేరుగా మీనాక్షి నటరాజన్ కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. అయితే మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా నేతలు మీడియాతో కానీ లేదంటే అసలు ఏం జరుగుతుంది చెప్పే ప్రయత్నం చేస్తారా అని భావించిన సమయంలో ఎవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. నేరుగా మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ చాలా క్లారిటీగా ఎవరు కూడా మీడియాతో కానివ్వండి సోషల్ మీడియా వేదికగా కానివ్వండి మాట్లాడకండి, కేవలం మీ పనులతోనే మాట్లాడండి, ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ పోండి, మీకు తగిన గుర్తింపు లభిస్తుంది అని చెప్పడంతో ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా నేరుగా మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రానున్న 10 రోజుల పాటు కూడా గాంధీ భవన్ లో పార్లమెంట్ వైజ్ గా మీటింగ్స్ ఉంటే అన్ని మీటింగ్స్ లో కూడా అందరు నేతలు వచ్చి పాల్గొంటారు, తమ సమస్యలను కూడా చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.